ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి మల్లెలతో ఆరోగ్య సౌందర్య ప్రయోజనాలు అలాగే ఔషధ ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం రండి. మరి నమస్తే అండి, నేను అరుణ్ కుమారి. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెర్రస్ గార్డెన్ ఛానల్. ఈ రోజు మా పూజా మందిరం పూలమాలలతో అలంకరించబడింది. ఈ అలంకారప్రాయమైనటువంటి మల్లె పువ్వులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయా తెలుసుకుందాం రండి. అసలు జాస్మిన్తో టీ చేసుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, ఆ టీ వలన ఇన్ని ప్రయోజనాలా అంటూ రేపటి నుంచే మల్లెల టీని ప్రారంభించేస్తారు కూడా. పూజకి తలలోకి మాత్రమే పనికొచ్చే ఈ మల్లెపూలు ఇంత పని చేస్తాయా? రోగనిరోధక శక్తి పెంచుతుందట, జీర్ణక్రియ మెరుగుపరుస్తుందట, అలాగే బరువుని తగ్గించేస్తుందట. అరోమా థెరపీలో విస్తృతంగా వాడి ఆందోళన ఒత్తిడిని తగ్గిస్తారు. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ పూలతో తయారు చేసినటువంటి జాస్మిన్ ఆయిల్ చర్మాన్ని చక్కగా మాయిశ్చరైజ్ చేయటమే కాక దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించి గాయాలను కూడా త్వరగా మాన్పించేస్తాయటండో. అంతేకాదు, ఈ ఆయిల్ జుట్టుకి రాసుకోవడం వల్ల కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుందట. షాంపూ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది కదా. ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, పీరియడ్ పెయిన్స్ నుంచి కూడా రిలాక్స్ అవ్వచ్చు అని 2005లో జపాన్లో గల ఓ యూనివర్సిటీ చేసినటువంటి పరిశోధనలో వెల్లడైంది. మల్లెపూలు అద్భుతమైనటువంటి సువాసనకి మాత్రమే పరిమితం కాకుండా అద్భుతమైనటువంటి ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అసలు జాస్మిన్ టీ వల్ల 13 రకాల ప్రయోజనాలు ఉన్నాయట, తెలుసా అండి? విడ్డూరమైన విషయం ఏమిటంటే మల్లెపూల సువాసన చూస్తే ఆకలి కూడా అనిపించదటండి. జాస్మిన్ టీ తాగడం వల్ల బాలింతల్లో ప్రొలాక్టిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అయ్యి బిడ్డలకి సరిపడా పాలు సమృద్ధిగా వస్తాయండి. అలాగే స్త్రీలలో మెనోపాజ్లో వచ్చేటటువంటి అసౌకర్యాలు ఉంటాయి చూడండి, ఉన్నట్లుండి చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్ మారడం, చిరాకు పరాకులు, ఇవన్నీ కూడా ఈ స్మెల్ పీల్చడం వల్ల అద్భుతంగా దూరం అయిపోతాయటండి. సో హాల్లో, కిచెన్లో చిన్న హండీలో వాటర్ వేసి ఈ పూలను పెట్టండి. ఫ్రాగ్రెన్స్తో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమే. మరి ఇన్ని పూలు పోయించడానికి నా దగ్గర ఓ అద్భుతమైనటువంటి టిప్ ఉంది, చెప్తాను రండి. ఏం లేదండి, రిచ్ కాల్షియం ఉన్నటువంటి చున్నం మనం కిల్లీల్లో వాడతాం కదా, పాన్ షాపుల్లో ఎక్కడికక్కడే దొరుకుతాయి. తెచ్చుకొని చిటికెడంటే చిటికెడు మాత్రమే కలుపుకొని ఒక మొక్కకి ఈ విధంగా ఆ వాటర్ని నెల రోజులకు ఒకసారి ఇచ్చారంటే ఇంత చక్కటి పూత మన సొంతం అవుతుంది. జాస్మిన్ ఆయిల్తో ఆరోగ్య సౌందర్య ప్రయోజనాలు అలాగే ఔషధ ఉపయోగాలు కూడా మనం తెలుసుకున్నాం కదండి. అయితే దానితో పాటు చిన్న వార్నింగ్ కూడా ఉంది, చెప్తాను. ఈ జాస్మిన్ ఆయిల్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా వేరే ఆయిల్లో కలిపి యూజ్ చేయాలి. అలాగే యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ అండి. ఈరోజు వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. డోంట్ మిస్ అవర్ అప్కమింగ్ వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.